ఓం సాయిరామ్ అండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, డబ్బు అవసరం. ఈ డబ్బు, ఆరోగ్యం బాగుండాలంటే ముఖ్యంగా నెగెటివ్ ఎనర్జీతోనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఎంత మంచిగున్నా, మంచిగా డబ్బులున్నా లేకున్నా ఏడుపు అనేది నజర్ అనేది బాగుంటుంది. నెగెటివ్ ఎనర్జీ. ఈ నెగెటివ్ ఎనర్జీ పోవాలంటే మళ్ళీ ఇంకొక రెమెడీ చెప్తున్నా అండి. ఒకటి బౌల్ తీసుకోండి. బౌల్‌లో గిన్నె తెలుగులో చెప్పాలంటే మీరు తెలుగులో చెప్పమంటున్నారు కొంతమంది. గిన్నె తీసుకోండి. గ్లాస్‌ది గానీ ఏదైనా సరే. అందులో కొంచెం దొడ్డుప్పు, రాక్ సాల్ట్, రాళ్ళుప్పు అంటారు, దొడ్డుప్పు అంటారు, ఇంగ్లీష్‌లో రాక్ సాల్ట్ అంటారు. వేయండి. దానిపైన ఆరతి కర్పూరం బిళ్ళలు చిన్నగుంటాయి. మనం దేవునికి చూపెడతాం, ఆరతిస్తాం. అలా ఆరతి కర్పూరం బిళ్ళలు వేయండి. మళ్ళీ ఎన్ని అనే డౌట్ మీకొస్తదండి. ఎన్ని లిమిట్ అంటూ ఏం లేదు. లెక్క అంటూ ఏం లేదు. 2 ఏయొచ్చు, 3 ఏయొచ్చు, 4 ఏయొచ్చు, 5 ఏయొచ్చు. 2, 3 వేసి అది శనివారం, శనివారం మార్చుకోవచ్చు. మీరు బాత్రూమ్‌లో పెట్టుకోవచ్చు, గదిలో పెట్టుకోవచ్చు, వంట గదిలో కాకుండా ఎక్కడైనా ఏ రూమ్‌లో అయినా పెట్టుకోవచ్చు. 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 3 బౌల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎన్ని పెట్టుకున్నా 2, 3 ఏం ప్రాబ్లమ్ లేదండి. ఇది శనివారం, శనివారం మార్చుకోవాలి. మళ్ళీ అందులో ఉన్నయి ఏం చేయాలి అని మీకు డౌట్ వస్తది. అది బయట వాటర్‌లో సింక్‌లో గానీ, వాష్ బేసిన్‌లో గానీ పారేసుకోవచ్చు.